కవి కోకెల దువ్వూరి రామిరెడ్డి 6వ భాగం 3/12/20. దువ్వూరి రామిరెడ్డి ఖండ కావ్యాల గురించి. ఈ పుస్తకం రాసిన వారు డాక్టర్ దుర్గంపూడి చంద్రశేఖర రెడ్డి. దుర్గంపూడి చంద్రశేఖర్. నక్షత్రమాల అనే ఖండకావ్యాన్ని 1918లో ప్రారంభించి 3 ఏళ్లలో 21కి పూర్తి చేశారు. ఆ కాలంలో ప్రచురితమైన తన ఖండకావ్యాలను దువ్వూరి రామిరెడ్డి నక్షత్రమాల అనే పేరుతో సంకలనం చేశారు. ఈ ఖండకావ్య సంపుటికి పీఠిక రాస్తూ కావ్య శిల్పం ఇతర శిల్పాల కంటే విశిష్టమైందని, కవి సృష్టికర్త అని, ప్రకృతిలోని లోపాలను పూరించడమే కళాకారుడి లక్ష్యమని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రకృతి కంటే కవి ముందున్నాడని చెబుతూ, కవి చెప్పిన మాటల్లో కంటే చెప్పని మాటల్లోని ఎక్కువ మాధుర్యం ఉంది అన్న. భాషకు పరిమితులున్నాయని, భావం భాష కంటే విస్తృతమైందని ఆయన కవిత్వం శాస్త్రం కాదన్న. శాస్త్రంలో ఆనందం లేదు, నగ్న సత్యం మాత్రమే ఉంటుంది. కవిత్వంలో ఆనందం ప్రధానం. ప్రాచీనులు తమ తరువాతి కవులు, కళాకారులు తమ అభిప్రాయ ఆచారాలతో బంధించారని, అందువల్ల కావ్యాలలో వైవిధ్యం కొరవైందని రామిరెడ్డి విమర్శించి, ఆధునిక కాలంలో పరిస్థితులు మారాయి, కవిత్వం సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చి, అందువల్ల కవిత్వంలో సామాన్య జనుల అభిరుచులు ప్రతిబింబిస్తుంది. అన్ని కాలాలలో కూడా కవులు సమకాలికులు తమ కవిత్వాన్ని ఆదరించరేమో అన్న అనుమానము. భవభూతి, క్షేమకూర, కీర్స్ వంటి కవులు ఇటువంటి అనుమానాలకే లోనయ్యారు. అయినా ఓరి బాలక, నీ మురళీరవంబు వ్యర్థమౌనని చిత్త తాపంబు వలదు, రాగ పరిచుదుడెవ్వడో రమ్యగీతి వినియయుండు ఆనందంబు వెళ్ళి విరియా అనే నమ్మకంతో కవి రాస్తూనే ఉంటాడు. ఈ సంపుటంలో 21 కవిత. వీటిలో 4 కవితలు కవిత్వానికి, కవికి సంబంధించినవి. కవి మనోరథం అన్న కవితలో ఈశ్వరుడు తనను మబ్బు పిల్లవాడిగా, మంచు బిందువుగా, సెలయేరుగా, కలువగా, చుక్కగా ఎందుకు సృష్టించలేదు అని ప్రశ్నిస్తా. ప్రకృతిలో ఆనందమైన వస్తువులలో కలిసిపోవాలన్న వాంఛ. కవి అన్న కవితలో వేకువలో వికసించే పూలలు, ప్రకృతి సామ్రాజ్య పాలనా పద్ధతులు చదువుతానని, సముద్రపు అలలలో విశ్వ సృష్టి విధానాన్ని వింటానని, నల్లని ఆకాశంలో తెల్లని నక్షత్రాలనే అక్షరాలతో విశ్వ వైశాల్యాన్ని బోధించే విద్య నేర్చుకుంటానని, సెలయేటి పాటలు దాగి ఉన్న రాగతత్వాన్ని కోయిల వద్ద నేర్చుకుంటానని అంటాడు. ప్రభాత రాగరంజితమైన తూర్పు తీరంలో ప్రకృతి తన స్వీయ చరిత్ర పుటను తన ముందు విప్పుతుంది అంటాడు. కవితా ప్రణయిని, కవితను స్త్రీగా భావించి ఒక యువకుడు ఆమె ప్రణయాన్ని కోరుకుంటాడు. ప్రకృతి రూపంలోని తనను ఆరాధించే ఆ యువకుడి కౌగిలించుకుంటుంది కవితా ప్రణయి. అజ్ఞాత కవిలో తన కవిత్వాన్ని ఎవరు ఆదరించరేమో అని కవి విచారించాల్సిన అవసరం లేదని, కవితారసం గ్రోలే విమర్శక పాఠకుడు తప్పక ఉంటారని విశ్వాసం ప్రకటించాడు రామిరెడ్డి. ప్రణయాంజలి, ప్రణయాహ్వానం భావ కవితా యుగానికి సహజమైన. ప్రణయాంజలిలో విఫలమైన ప్రేమ ఉంది. ఇంక నీలోన లోకమున మనకిద్దరకును హృదయరక్తికి ఆలంబం మొదవకున్న ప్రణయమెల్ల ఫలించు స్వర్గంబున అనుభవింతము ఆనంద రసామృతంబు అంట. ప్రణయ ఆహ్వానంలో కవి ప్రేయసిని ప్రణయానికి ఆహ్వానిస్తారు. సంధ్య, కుసుమాశ్రువుడు, కోయిల ప్రకృతి ప్రధానమైన కవి. సూర్యుడు అస్తమిస్తూ ఉంటే సాయం సంధ్య కవికి రణరంగంలాగా కలిపి 2 పక్షాల పోరాడగా రక్తపు సెలయేళ్లతోనూ సైనికుల అవయవ ఖండాలతోనూ నిండి ఉన్న రణరంగం. కురు పాండవుల ఘోర యుద్ధంలో కూలిన సైనికుల శరీరాలు పేర్చిన రణరంగం.
క్షాత్రయుగంలో భారత శౌర్య రమామణి స్నానం కోసం శత్రువుల తలలనే పద్మాలు, వారి బాహువులనే తామర తోళ్లతో నిండి ఉన్న రక్తపు కొలనుగా ఉందని వర్ణించారు కవి సంచలు. పురాతన భారత వైభవంలాగా బంగారు వర్ణంలో ఉందట కవి నాటి భారతదేశ దుస్థితిని ఈ సంధ్యా వర్ణనలో నిక్షేపించి ఎర్రలకునేగు పక్షి కులమెల్ల కులాయనము వంటి ఆతురన్ పరచుతు వత్తుడన్ గన భారతదేశ సువర్ణ సంపదంబర ధరణీధరుల్ గని అపార ముదంబున దాని దూచుకో పరుగిడి వచ్చిరో అనగా భావమునన్ పొడకట్టు వింత భారతదేశ సంపదను కొల్లగొట్టడం కోసం ఆత్రంగా వచ్చే విదేశీయుల సంధ్య వేళలు పక్షులు గోళ్లకు వెడుతారు. ఈ దేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని ఎప్పుడు పొందుతుందో అని విచారిస్తారు. కుసుమాశ్రవులలో పూజ కోసం పూలు కోయటానికి వచ్చిన బాలకు పూలు కోయటానికి చేతులు రావు. కరుణశ్రీలాగా ప్రకృతి రమణీయముగను పాడుబెట్టి దైవ పూజకు తొలగను తండ్రి ఆత్మకుసుమ సమర్పణం బాచరించి వేద విద్యుని పూజింప వేడికొందు అంటుందవ. ఈ భావమే కరుణశ్రీ పుష్ప విలాపంలో కూడా విపులంగా పెంచాడు. కోయిలలో సైత పైరు కోతల్లో అలసి వెలసి విశ్రమించే చెరుల మనస్సులు చల్లబరచడాన్ని వసంతకాల లాంఛనంగా వచ్చి పాడమని కోయిలను ఆహ్వానించాడు రామిరెడ్డి కవి. ఈ పలుకు తెయ్యదనం కోసం విరహుల్లాగా కవులు బాధపడుతున్నారన్నాడు. రెడ్డి కుల ప్రబోధం కొండవీడు ఈ రెండు కవితల్లో రామిరెడ్డి రెడ్డ పరాక్రమాన్ని వర్ణించి ప్రబోధాన్ని కలిగించాడు. సోదరి స్మృతి అనేది స్మృతి గీతం. రామిరెడ్డి చెల్లెలు రుక్మిణమ్మ చిన్నతనంలోనే చనిపోయి, అయినా ఆమె స్మృతి మాత్రం కవి నుంచి వెళ్ళలేదు. అందుకే భౌతికంపు సంబంధము వాసియును నిరంతర ఆధ్యాత్మిక ప్రళయంబు మనల కడవరాని బంధంబు కట్టి వైచే స్వప్న వీధికి వచ్చేదే ప్రతిదినంబు అంటే రోజు కల్లో కనపడుతున్నావు అన్నారు. స్వాతంత్ర రథం, జాతీయ గీతం, రత్నపాట, దేశభక్తి గీత. స్వాతంత్ర్య రథంలో ఒక దేవి ఆసీన అయి ఉంటుంది. ఆ దేవి ధర్మ జీవన కాలమా, శాంతి బింబమా, అకల్మష సత్య నికేతమా, సంసార ఫల స్వరూపమా, ప్రజా హృదయమా అన్నట్టు ఈ స్వాతంత్ర రథాన్ని ఎవ్వరూ ఆపలే. ఈ స్వాతంత్ర రథ చక్రాల కింద పూర్వ సింహాసనాలు, మణిమయం కిరీటాలు, భోగమందిరాలు నశించిపోదు. ఈ రథాన్ని లాగేవారు ప్రజలే. తేరు జాడల నెత్తురు పారిపారి బంగరుం పంట పండించే ఒక్క నేల చక్కెర నేములు తాకిన స్థలములల్లా సస్యలక్ష్మికి కళ్యాణశాలయ్యే. స్వాతంత్ర రథం రక్రాల కింద పడి నిరంకుశత్వం నశించిపోయి దాన్ని అడ్డుకోవడానికి ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళంతా నశించారు. ఆ రథం సాగినంత మేర బంగారు పంటలే పండే. కవి స్వాతంత్ర్యానికి పట్టం కట్టి ఈ కవితలో, జాతీయ గీతంలో నీ పదపీఠిని ప్రాణ సుమంబుడు నిల్చి భజించదము. గర్హిత దాస్య భరంబు మాంటి సుఖంబును మా కిలువు అని భరతమాతను వేడుకొన్నాడు కవి రామిరెడ్డి. స్వాతంత్ర ఉద్యమంలో రాట్నం ఒక ప్రముఖ పాత్ర వహించి నాట్యం, రాట్నం దేశీయ పరిశ్రమకు ప్రతీక. దువ్వూరి రామిరెడ్డి స్వాతంత్ర పోరాటానికి ఉద్బోధకంగా రాట్నపు పాట రచించారు. ద్రౌపది సందేశం, దుర్యోధనుడు, భారతయ ఇది వృత్త ప్రధాన. ద్రౌపది సందేశాన్ని సంజయుడి ద్రౌపదికి తన సందేశం చెబుతోంది. ఉత్తమ మాటలనేమి ప్రయోజనం, అవని ఎసగుట లేకున్న అని సలుపుడు చెప్పి పంపుడు నామేన జీవమున్న దనుక సంధియత్నంబుడు తగులడయ్యా అన్న. దుర్యోధనుడు విజయము, వీర స్వర్గము తప్ప చావుకు భయపడి సరస్సులో దాక్కోవడం ఉచితం కాదంటాడు. రాధ ఉత్కంఠ ఎంత మోసం కృష్ణ సంబంధ కవితలు.
కృష్ణుడి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది రాధ. తెల్లవారి దుఃఖంతో కోపంతో కృష్ణుడిని అన్యాపదేశంగా దూషిస్తూ ఉంటుంది. కృష్ణుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ వెనక నిలిచి లేచి ఉండిన ఉష్మ విభుండ నేను యస్మత్ విభుండ నేను విభుడరుదేరు వేసవి వానల విధముగా అతడు కలవలి వచ్చును కనిపించి పో అంటుంది రా. ఎంత మోసంలో యువతి కృష్ణుడు అటుగా వస్తాడని 4 దారుల కూడలిలో జంక్షన్లో ఎదురుచూ రత్న ఖచ్చిత కిరీటం ధరించి ఏనుగు మీద వస్తాడని ఎదురు చూస్తూ నీ ముందే నెమలి పింఛంలో వేణువు బూతుతున్న కృష్ణుడు వెళ్ళాడు కదా అంటాడు. అప్పుడు జ్ఞాపకం వేణుగానం కూడా విన్నట్టే ఉంది. ఎంత మోసం జరిగింది అంటుందా. అదే తెలియరాని విచిత్రం మతిన గున్నింద మతి విచిత్రం అతివ మిన్న అంటాడు భర్త. మొసలి మాలెతలో ఉన్న ప్రాంతంలో భుక్తి గడవ మరో ప్రాంతానికి వలస వచ్చి జ్వరంతో కొడుకు కూతురు సరిపోగా ఎండుటాకుల లాంటి ఒక ముసలి మాలెత కవిని దాహం అడుగు. కవి ఆమెకి నీళ్ళు ఇస్తారు. ఆమె విషయం కనుక్కుంటారు. ఆమెను రోజు వచ్చి అయ్యో మజ్జిగ అన్నం తినమంటారు. ఆమె మాత్రం అయ్యా కూలి చూపి నాకు కూడు పెట్టు తిరిపెమెత్తి నిందు తీరునా ఆకలి అంట. కాటికి కాలు చాచుకొని ఉన్న ఒక ముసలి మాలతలోని ఆత్మాభిమానం ఈ కవి ఖండికలో ప్రస్తుతించారు. ఈ సంపుటంలోని చివరి కవిత ఏలపాట ఇంకి పాటలాగా జానపద బాణీలో రచించిన ప్రణయ గీత నైవేద్యం 1926 నుంచి 25 వరకు లోపల రాశారు. నైవేద్యంలో 43 కవితలు. ఈ సంపుటిలో కవితల్లో ఎక్కువ భాగం ద్విపద ఛందస్సులో గేయ రూపంలో ఉన్నాయి. కొన్ని పద్య కవితలు ఈ సంపుటిలోని తొలి ఖండిక నైవేద్యం. ఈ కవిత పేరునే కవి సంపుటి పెట్టారు. దేవి పాద పూజకు పుష్పాలు తెచ్చి అర్పించుకున్నాడు కవి. ఆ పేరుకు తగినట్టుగానే నైవేద్యంలోని కవితలలో ఎన్నో భక్తి ప్రధానాలు. వీటిని మర్మ కవిత్వం మనవ. అవి ఆధ్యాత్మిక భావం, దేశభక్తి, ప్రళయం, ప్రకృతి మీద వలపు అన్నీ ఈ సంపుటంలో పెన వేసుకొని పోయాయి. నైవేద్యంలోని దేవి దేశమాత. ఆ దేశమాతను సేవించుకోవటానికి కవితో సహా పేదలు, ధనికులు, పూజ్యులు, అధములు అనే భేదాలు లేకుండా అంతా వస్తారు. మర్మకవి అనే ఖండికలు కవి మర్మ కవిని సంభావిస్తూ నీ కావ్య మాధురికి వినిమయంబుగా నీయ విశ్వంబునందు ఏమియు కనపట్టాదు ఈశుడైన అటుల అని ప్రశంసిస్తుంది. కవి సన్యాసిలో జ్ఞానాన్ని సంపాదించటం కోసం ప్రయత్నిస్తేవాడు ఎటువంటి అడ్డంకులకు కూడా లెక్క చేయకూడదు. ఈ కవితలో కవి ఎన్నో ప్రతీకలు వాడు. సన్యాసి సముద్రం ముందు కూర్చొని సముద్రంలోని సంపదలను సంపాదించాలన్న కాంక్ష ఉన్న సముద్రంలోని అలజడులకు భయపడి ముందుకు అడుగువే. సుఖ దుఃఖాలు జీవితంలో భాగమని అవి కలిసే ఉంటాయని, కష్టాలకు భయపడి సుఖాలు వదులుకోకూడదని ప్రబోధిస్తారు. సముద్ర జీవితం, సముద్రంలోని సంక్షోభాలు, జీవితంలోని ఒడిదుడుకులు. సన్యాసి జీవుడు, కవి పరమాత్మ. సముద్రంలోని సంపదలు జ్ఞానం. దీప నిర్వాణం అనే మోక్ష మార్గం కోసం అన్వేషించే బాటసారికి గమ్యం కనిపించగా విధి ఎలా తీసుకువెళితే ఎలా పోవటం ఇతివృత్తం. మార్గం చూపేవాళ్ళెవరు లేరు. భగవంతుని గురించిన జ్ఞానదీపాన్ని మాటికి ఆర్పుతూనే విత్సకారిలో పిచ్చి వికారి బోరున కురుస్తున్న వానలు కారు చీకటిలో భిక్షం కోసం ఈ భయంకర రాత్రిలో ఇలా వచ్చావెందుకొని మాయా కుమారి అడుగు. అన్నీ విడిచి కాల వీధిలో నీ పాదాల దగ్గరకు వచ్చి భిక్ష పెట్టమంటాడు బికారి. నా దగ్గరే ఉందయ్యా అంటుంది. నీ జడలో వాడిపోయిన చెంపక దళాల మాల ఇచ్చి ఈ యాత్రను ముగింప చేయమంటాడు బికారి.
జ్ఞాన మార్గాన్ని ముక్తి ప్రసాదించమని భక్తుడి కోరిక. అతిథి అలౌకిక మార్గంలో ఏ నిగూఢ విపంచేయి రాగాన్నో వింటూ అయ చిన్మయానుభవ స్వప్నాన్నో కాంక్షినవాడు. అందుకే ముక్త పదంలో విహరిస్తున్నాడు. ఐహిక యాత్రాశ్రమను మర్చిపోవడానికి ఆనంద సత్ర ద్వారాలను తెరచి ఉంచాను, రమ్మని ఆహ్వానిస్తాడు. ఆనంద సత్రంలో పూర్వజన్మ స్మృతిలో తను పూర్వజన్మలలో శ్రీకృష్ణుడి బాల్య క్రీడలను లీలలను ప్రత్యక్షంగా అనుభవించిన స్మృతి కవి వర్ణించారు. మృత్యువులో జీవితం, మృత్యువు రెండు కవల పిల్లలంటాడు కవి. మృత్యువు మనిషితో దాగుడు మూతలు ఆడుతుంది. తనంటేనే భయపడే మనిషి చూసి మృత్యువు నవ్వుకుంటు. దువ్వూరు రామిరెడ్డి మృత్యువును అందాలకే అందంగా అభివర్ణించారు. మనిషిని సంసార సాగరం అవతలకి ఒడ్డుకు చేర్చడానికి ప్రకృతి నియమించిన కర్ణధారినిగా మృత్యువును కవి ప్రస్తుతి. బిగ్ధ బాటసారి పళ్ళు భుజం మీద వేసుకొని విశ్వ సామ్రాజ్యాన్ని కొలటానికి కాళ్ళరిగిపోయేటట్లు తిరుగుతున్న ముసలి తాతయ్య. బిడ్డ తాత మార్గంలో నడిచి తాను విశ్వ సామ్రాజ్యాన్ని సంపాదించాలని ఆశించే బాడు. వివిధ గ్రహాలలో సంపాదించే ఈ ఫలాలు భవపిపాసను తొలగించి ఈ జ్ఞాన ఫలాలు తగినంత సంపాదించి మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించడానికి మనిషి ప్రయత్నిస్తాడు. బాలుడు చేసే పని అది. హృదయాభిలాషలో రామిరెడ్డి భగవంతుడిలో లీలం కావాలనే అభిలాషను వ్యక్తీకరించారు. ఈ సంపుటంలో దేశభక్తి ప్రధానమైన కవితలెన్నో. కర్ణధారి అన్న ఖండికలో కవి స్వాతంత్ర పోరాటం గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ ప్రయాణాన్ని ఆపద్దని ప్రబోధించారు. స్వాతంత్ర ఉద్యమాన్ని అహింసాయుత పోరాటంగా గాంధీ నిర్వహించాలని ప్రయత్నించిన చెదురుమదురుగా హింస కూడా చోటు చేసుకుంది. హింస జరిగిన గాంధీ ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపేశారు. ఈ విలవడ యువకులు చాలామందికి నచ్చని. అందుకే రామిరెడ్డి పడవను నడి సముద్రంలో విడిచిపెట్టక ఆశతో పడవను ముందుకే నడపమని ఉద్యమ నేతను ప్రబోధిస్తున్నారు. మాతృమందిరం దర్శించడానికి కొందరు యాత్రికులు బయలుదేరు. కనుతూపు దూరంలో మాతృమందిరం కలిపి యాత్రికులకు అద్భుతంగా కనపడి ఎండ ఎక్కువ కాకముందే చేరుకుందామనుకో. కానీ ఆకాశవాణి అడ్డగి ప్రాణం పడంగా పెట్టగలిగిన త్యాగులే మందిరాన్ని చేరుకోవాలని వెనక్కి తిరిగి పొమ్మడి. దారి పక్కన పడి ఒక్క పుర్రె మాతృదేవి బలిమంటపంను యజ్ఞ పశువుగా నిలవగలిగిన భాగ్యం ఎవరికి లభిస్తుందో అతని పాదధూళి ప్రజల శిరస్సులను పవిత్రం చేస్తూ అటువంటి వీరుడుంటే ముందుకు అడుగు వెడ్డడు. నజరుల్ ఇస్లాం కవితలు ఇలాగే ఉంటాయి. మాతృమందిర బలిమండపం అనే వేది మీద ఆత్మ కర్పూరాన్ని వెలిగించమంటుంది. పూర్వ వీరుల్లాగా నీ కాలి గుర్తులను ఇక్కడ ముద్రించి పొమ్మ. ఆకాశవాణి మాతృదేవత విముక్తి కోసం ప్రాణత్యాగం చేసే వీరులు కావాలి. భవిష్యత్ దర్శనలు ఎక్కువ తక్కువలు లేక అందరూ రాజు పేద కూడా సహపంక్తి భోజనం చేస్తారు. భవిష్యత్తులో ఇటువంటి సమానత్వం వస్తుంది అన్న ఆకాంక్ష కవిలో కనిపిస్తుంది. ఈ దృశ్యం నిజమే అయితే ఆశ్చర్యకరమని, కలి అయితే ఆనందమయమని అంటాడు కవి. వసుధైక కుటుంబాన్ని కలగన్నాడు కవి. సమర తృష్ణ దువ్వూరు రామిరెడ్డి సమకాలిక రాజకీయ సామాజిక పరిస్థితుల అవగాహనకు అద్దం. ప్రపంచ రాజకీయాలను రామిరెడ్డి బాగా అర్థం చేసుకున్నాడు. యుద్ధానికి కారణమేమి? మనిషి నలుపైతే ఏమి, తెలుపైతే ఏమి, పసుపైతే ఏమి, అంతా ఆత్మబంధువులు కారా? ప్రపంచ యుద్ధంలో గెలుపొందిన గర్వంతో ఆ క్రైస్తవులై మళ్ళీ క్రీస్తుని సెలవు వేస్తున్నారు. అగ్రరాజ్యాలను విమర్శించారు.
పెట్టుబడిదారీ విధానంలో తమ సరుకులు అమ్ముకోవడానికి జనాన్ని బానిసలుగా చేయటం న్యాయమా అని ప్రశ్నించారు. ఈ అన్యాయం ఇంకా ఎంతకాలం అని గర్జించారు. కేవలం డబ్బున్న వారి అరచేతి ఫలంగా కష్టజీవుల పాలిట కంఠపాశంగా ఉండేట్లయితే ఈ నాగరికత అవసరం లేదని నానాజాతి సమితి బూటకాన్ని గుర్తించి భవిష్యత్తులో మళ్ళీ యుద్ధం రాకుండా ఈ ప్రపంచాన్ని కాపాడటానికి ప్రపంచ కవులంతా ఒకటి కావాలని ప్రబోధించి మేలుకొలుపులో దాస్యం పోయి జయం కలుగుతుందని మేలు కొమ్మని భారత జీవిత యువకులను మేలుకొల్పి సేవలో భారతమాత సేవ చేద్దామని ప్రబోధ సంఘంలో సంశయం మానుకోమని వెనుకంచవద్దని భారతీయుడననే గర్వంతో తలెత్తి చూడమని విజయ శంఖాన్ని పూరించమని ప్రబోధించాడు రామిరెడ్డి. లూఠీలో అతిథి వేషంలో వచ్చిన దొంగ ఎవడు నా మూలధనం ఎలా దోచుకున్నాడంట. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఎలా దోచుకున్నారు అది వ్యంగ్యంగా చెప్పి ఆత్మవిశ్వాస సూర్యోదయంలో ఆంగ్లేయులను భయంకరంగా దూషించాడు. కొంప కూలుతూ ఉంది, మేలుకో, నీ తమ్ముడిని కూడా నిద్ర లేపమని భారత యువకులను ప్రబోధించి మేలుకొలుపు అన్న శీర్షికతో రాసిన మరో ప్రబోధ కవితలు కలలు కలద్దు, పిచ్చి వేదాంతాలుద్దు అన్న అపయశ పంకిలంబైన ఆత్మకన్ సచ్చుటే కొంత మానరక్షణము సొమ్ము పారతంత్ర భరంబున బడలి సడలి అదవ త్రావిదు అమ్మ నీవు అంట. రాధాకృష్ణులన్న ఖండికలు రామిరెడ్డి రాధాకృష్ణుల సంవాదాన్ని వని మరో యువతితో సంభోగించిన చిహ్నాలతో కృష్ణుడు రాగా ఆ గుర్తులు ఏమిటని రాధడు వాటికి ఏవేవో కారణాలు చెప్పాడు కృష్ణుడు. వారాకాలపు పరిచయం శైశవస్మృతి గరిక రజని మోహిని ప్రకృతి ఆమని నిశ వసంతోదయం వానాకాలపు వల్లీ జీవితం ప్రకృతి వర్ణనాత్మకమైన కవి గరికను సంబోధిస్తూ ఇద్దరం ఒకటే అంట. మోహిని ప్రకృతి మోకల రూపం సన్యాసిని కూడా సంసారంలో పడేస్తుంది. ఆమని దిశ కూడా ఇటువంటి కవితే. ఆమని మత్తున చైతన్య లోకం ఆనంద పరవశమై సాగి ఉంటాయన. వసంతోదయంలో మధుమాస ఆగమనాన్ని అందంగా వర్ణించాడు. వానాకాలపు పల్లీ జీవితం వర్షాకాలంలో పల్లె జీవితాన్ని చక్కగా వర్ణించాడు. అభిసారిక అనే కర్షకతో రామిరెడ్డి 2 కవితలు రాసి హతాశ బాష్ప దౌత్య అనార్కలి ప్రణయ గీత. అనార్కాలిలో కవి ప్రణయ ప్రాధాన్యాన్ని రాజు. ఓయి అక్బరు పాదుషాహి ఓ కఠోరాత్మ ప్రణయంబునకు చావే ప్రతిఫలం వేని అవని ఎల్ల శ్మశానమట్లు మార్పడది నీతి చిహ్నంబు నిర్దయత్వంబే మానవత్వంబు మరచిపోయితివు. వాల్మీకి పండిత ప్రజ్ఞ ప్రతిజ్ఞ కవి సంశయావస్థ కవిత్వ సంబంధమైన కవి. వాల్మీకి మహాకవి దువ్వూరి రామిరెడ్డి గొప్ప నివాళి పలికాడు. రెడ్డి ఎవరికి? వాల్మీకి. నీ ప్రతిభావాహిని ముందు నిలిచి నా కవి గర్వంబు నా భావశక్తి దుమ్ము దుమారమై తూలిపోయేని అంటాడు రామిరెడ్డి. ఛాందస పాండిత్యానికి ఈ కవిత్వానికి పొంతన లేదు. పండిత ప్రతిజ్ఞ ద్వారా వివరించారు. కవి సంశయావస్థ 1924లో రాశాడు ఆయన. కడపటి వీడుకోలే తన కవిత్వానికి కడపటి వీడుకోలవుతుందేమో అనే అనుమానం కవికి ఎందుకో చిత్రలేఖనం మీద దృష్టి పోయి ఈ రెండింటిలో సుఖంగా భవిష్య జీవితం కలలాగా పోతుందని ఆశతో కవితని ముగిస్తాడు. భగ్న హృదయం
1925 నుంచి 30 లోపల రాసిన భగ్న హృదయం 9 ఖండికలు. కవి జీవితంలోని దుఃఖం ఈ సంపుటంలో బాగా నిక్షిప్తం. 25 జూలై 9 భార్య శేషమ్మ కుమార్తెను ప్రసవించిన 4వ రోజు జ్వరంతో చనిపో. ఆమె స్మృతిలో రచించిన కవిత ప్రియా వియోగం 12/7/25. ఇరువురము తప్ప ఇతరులకు ఎరుగరాని మన రహస్యంబులెవరితో అనుదునింక హృదయ మంజూష నా చేత నిధి అదేర తాళపుంజవి నీ యొడి దాచినావు అన్న. తాళం వేసి తాళం చెవి నువ్వు పట్టుకెళ్ళిపోయావు. వేగు మాంసంబు రీతి నా విల్లు వారు, వేగు మాంసంబు రీతి నా విల్లు వారు, ఉల్లమున తత్వబోధ కాలువన కలదే ఊరడింపులు కుండుపై ఉప్పు గల్లు, ఇంక నేనెంతకాలమే నాకు ఏడు గడయా, ఇంత ఏకాంతమే నాకు ఏడు అని ఏకాంతానికి 26 స్మృతి కళం రాసి అప్పటికి భార్య స్మృతి వదలలేదు. ఇంకా కనులు మూసిన తెరచిన కానుపింతు ఎంత నడయాడినట్టులే ఇందువదన సంతత ధ్యాన లీనము సాంత్వమున చీకటి వెలుగు చీకట్ల భేదంబు తొలుగునేము. 1926 ఆగస్టులో కుమార్తె కుముదమ్మ కూడా విషజ్వరంతో చనిపోయి భార్య పోయిన బాధ ఇంకా పచ్చిగా ఉండగా కుమార్తె మరణం రామిరెడ్డిని మరింత కుదిపేసే. శిశు వియోగంలో చెట్టు పోయిన విత్తిన చెక్కెనన్న, చెట్టు పోయిన విత్తయిన చిక్కెనన్న ఆశయును కూడా నేటితో అంతరించి అక్కడ నా పువ్వు తోట కాడాయనోయి తోటమాలి వసంతుడా తొలగి పొమ్ము. దుఃఖ కవితా చితిపేర్చి దుఃఖం కవితా చితిపేర్చి రమ్యమైన పులుకు చి అనిపించి ఎట్టి మంటలంకెట్టులించుకై సగులు వెన్నెల కవిత మనంగా నేర్చి అది కళావధి కాచి అరిగినే దాని చితిపైన స్మరి నిర్మించు తాజ్యమహల్. దుఃఖం కవిత్వం రానీయల దేవుడున్నాడా లేడా అనుమానం, కర్మఫలమైన దైవాధికారమైన ఏమైనా కాదు, సంకటాలు పోకవారు, దుఃఖాలు సుఖాలు రాకపోవు, వాటి పట్ల తటస్థంగా ఉంటానని మనోవిప్లవంలో కవిత్వంలో అలౌకికంగా ఉన్న నిజ జీవితంలో గట్టి నేల మీద నిలబడాలను కామ్య వస్తువులను కవి దృష్టి చూడకు అన్న. కవి అలౌకికత దుఃఖాన్ని మరిచిపోలేని తన నిస్సహాయత విచారించాడు. ఒక యువతిని చూశాడు, పెళ్లి చేసుకుందామనుకున్నాడు, కానీ సంబంధం కుదరదు. ప్రేమ మొదట్లోనే భాగ్యమై ప్రళయబలిగా రచించుకుని తన ప్రళయాన్ని కాదన్నా బ్రహ్మను దూషించాడే కానీ ఆమెను ఆశీర్వదించాడు. 1929లోనే రామిరెడ్డి 2వ పెళ్లి చేసుకుని ఈ భగ్న హృదయాన్ని అధ్యాయాంతం పలికాడు. దువ్వూరు రామిరెడ్డి గారికి గాంధీ మీద ఎంతో గౌరవం, అవతారంగా భావించి గాంధీ అన్న ఖండికలు ధర్మ సంస్థాపనార్థంబు దైవశక్తి యుగ యుగంబున జన్మించుచుండునన్న ఆర్య సూక్తికి తర్కాణమైన ఎట్లు అవతరించే గాంధీ మహాత్మా నువ్వు అంట. నీ కళాప్రపూర్ణుడన్న కవితలు రామిరెడ్డి వేదం వెంకటరాయ శాస్త్రి గారికి నివాళులు అర్పించి రెడ్డి కుల ప్రబోధమన్న శీర్షికలో రెడ్డి సంఘ రజతోత్సవ సందర్భంగా విద్యాపోషణ చెయ్యాలని రెడ్లను ప్రబోధించి మాతృశతకం 1910 దేశభక్తి శతకమే దేశమాత స్తవం. ఈ శతకంలో అనేక పౌరాణిక చారిత్రక అంశాలను తడిమాడు. మునిపల్లెలు శిష్యులకు పాఠాలు చెప్పే గురువులు, విశ్వవిద్యాలయ భార్గవరాముడు, రాముడు, పాండవుడు, గీత, కృష్ణ, చంద్రగుప్త, ప్రభతాపసింహ, కృష్ణరాయుడు, బొబ్బిలి పాపారాయుడు, ఖడ్గదిక్కల తల్లి భార్య, రాజ్యమగలు నిర్మించిన శిల్పులు, అజంతా చిత్రకారులు, ఎల్లోరా శిల్పాలు, నెమలి సింహాసనం అన్నీ ఈ శతకంలో కనిపిస్తాయి. మన విద్య, మన పౌరుషం, మన వైభవం, మన సంస్కృతి, మన కళలు అన్నీ ఎంతో ఉన్నతమైనవి. ఆ స్థితి అంతా పోయి ఇవాళ ఇంగ్లీషు వాళ్ళకి బానిసలుగా ఉండాల్సి వచ్చేది. ప్రపంచం అనాగరికంగా ఉన్నప్పుడే మనది గొప్ప నాగరికత. ఇప్పుడు ఈ పారతంత్యం వెళ్తా
విద్యావిహీనుడైన పుత్రుడు తల్లి దాస్యాన్ని తొలగించగలరా? ఏదే 33 కోట్ల బలగం. ఏదే అంటే ఎందుకు? బలగం బింపారు సంచీవు శౌర్యాలాపంబులు పలుకుచుండెదవు. విద్యాహీనుడవు పుత్రుడంది లేకేమి ఉండి లేకే. స్వకీయ మాతృముఖమే ఎట్లుండునంచు తెంచన్ను మూల్వాడు మూర్ఖాడు పుత్రుడు శత్రుడైనొకటే అర్ధంబిక మాత. అబ్బో నాకేమిటి 3 కోట్ల బలగం ఉన్నారు తెలుగువాడు అని గర్వంగా అనుకున్న ఒక్కడు నీ మొఖం చోట్ల ఎందుకమ్మా ఆ గర్వం అని అంటారు. కవులు మాతృదాస్య విముక్తి కోసం తమ కవితాస్త్రాలు సంధిస్తారా, లేక ఇంకా ప్రణయ కవిత్వం రాస్తూ కూర్చుంటారా అని అడిగారు. కవిరాట్ తల్లజులైన నీ తనయులింకన్ పాలండ్లపై, స్త్రీ పాలిండ్లపై, శివులం చెక్కులపై, మృగంచలములపై, చెన్నారు నూగారుపై, తబులం చిత్తములుంతులో విజయ సంధారౌద్ర వీర ప్రతోత్సవ సంధాయక భావబంధ రసములు సంధింతులో మాత్రం. ఈ శతకం నెల్లూరులో మొదటిసారి అచ్చయినప్పుడు ప్రభుత్వం నిషేధిస్తుందేమో, కవిని శిక్షిస్తారేమో అని భయపడి ప్రతులన్నీ నాశనం చేయాల్సి వచ్చి తొలి ముద్రణ ప్రతి విజయనగరం సంస్కృత కళాశాల గ్రంథాలయం ఒక్కటి మాత్రమే ఉందని రామిరెడ్డి ఒక లేఖలో చెప్పి సివి కృష్ణ మద్రాసులో 2వ ప్రచురణం చేయి ప్రభుత్వ భయం వల్ల కాల్చేసి కాంగ్రెస్ ఉద్యమాలు సభలలో ఈ పద్యాలు పాడి ప్రజలను ఉర్రూతలూగించేవాడు. రేపు రామిరెడ్డి గారి అనువాద రచన. నాన్న